Supreme Court of the UK, బ్రిటన్లో ఉన్న సుప్రీం కోర్ట్ బోరిస్ జాన్సన్ పార్లమెంట్ రద్దు చేయించడాన్ని తప్పుపట్టింది. 11 జడ్జెస్ యునానిమస్గా అంటే ఏకగ్రీవంగా చెప్పారు 5 వారాలు పార్లమెంట్ని ప్రోరోగ్ చేయటం తప్పు. సేమ్ ఇండియన్ ప్రెసిడెంట్ లానే బ్రిటిష్ క్వీన్ కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సలహాతో ప్రోరోగ్ చేస్తారనమాట, అంటే సింబాలికల్గా. ఇండియాలో కూడా అంతే కదా, ప్రెసిడెంట్ విల్ సమ్మన్, ప్రెసిడెంట్ విల్ ప్రోరోగ్ అండ్ ప్రెసిడెంట్ విల్ డిజాల్వ్ ద లోక్సభ. ఈ సమ్మన్ ప్రోరోగ్ పవర్స్ ఇండియాలో ప్రెసిడెంట్ దగ్గర ఎలా ఉన్నాయో బ్రిటన్లో క్వీన్ దగ్గర అలా ఉన్నాయి. ఈ జడ్జిమెంట్లో ఒక విచిత్రం ఏంటంటే ఇండియన్ కోర్ట్స్కి జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఉంది. అంటే పార్లమెంట్ చట్టాలు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ న్యాయ సమీక్ష చేయొచ్చు మన జ్యుడిషియరీ. బ్రిటన్లో కేవలం లిమిటెడ్ జ్యుడిషియల్ రివ్యూ ఉంది. అమెరికాలో లాగా ఇండియాలో లాగా దే డోంట్ హ్యావ్ ఎక్స్టెన్సివ్ జ్యుడిషియల్ రివ్యూ పవర్స్. కానీ ఫస్ట్ టైం గవర్నమెంట్ అంటే బ్రిటిష్ క్వీన్ ఆర్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ బేసిక్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ని వయోలేట్ చేశారని చెప్పారనమాట. ఎప్పుడైతే ఏ టైంలో అయితే తీవ్రంగా చర్చ జరగాలో ఆ టైంలో బ్రెగ్జిట్ ప్రణాళికల మీద చర్చ జరగాలో ఆ టైంలో పార్లమెంట్కి బ్రేక్ ఇచ్చేశారు, ఇది తప్పు అని చెప్పారు. దీన్ని అపోజిషన్ లీడర్స్, లేబర్ పార్టీ లీడర్స్ వీళ్ళందరూ కూడా జడ్జిమెంట్ని వెల్కమ్ చేశారు. ఎంపీస్ కనుక పార్లమెంట్లో ఉంటే వాళ్ళు గవర్నమెంట్ యొక్క ప్రణాళికల్ని స్క్రూటనైజ్ చేస్తారు, చాలామంది తప్పు పట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ పార్లమెంట్ని ప్రోరోగ్ చేశారని చెప్పి కూడా చాలా విమర్శలు వస్తున్నాయి అన్నమాట. అది కూడా 5 వారాలు, 5 వీక్స్. ఇది చెప్తూ సుప్రీంకోర్టు ఒక మాట ఉంది, బ్రిటిష్ సుప్రీంకోర్టు, దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ రెసెస్ అండ్ ప్రెరోగేషన్. రెసెస్కి ప్రెరోగేషన్కి తేడా ఉంది, RECESS. రెసెస్కి ప్రెరోగేషన్కి తేడా ఉంది. బ్రిటిష్ ఆచారం ప్రకారం రెసెస్ అనేది అంటే ఒక టెంపరీ బ్రేక్ ఇవ్వచ్చు బై ఎ ఓట్ ద్వారా, పార్లమెంటేరియన్స్ ఓటు ద్వారా పార్లమెంట్కి ఒక టెంపరీ బ్రేక్ ఇవ్వచ్చు అనమాట, దాన్ని రెసెస్ అంటారు. ఇండియాలో కూడా ఒక సెషన్కి ఇంకో సెషన్కి మధ్య ఉన్న గ్యాప్ని రెసెస్ అంటారు. ఇక్కడ మనం ఆ రెసెస్ మీన్స్ ఎ గ్యాప్ బిట్వీన్ ఎ టైం పీరియడ్ బిట్వీన్ వన్ సెషన్ అండ్ ద అదర్ సెషన్. మనం దీన్ని ఓట్తో నిర్ధారించాం, కానీ బ్రిటన్లో దెర్ విల్ బి ఏ ఓట్ అనమాట, దెర్ విల్ బి ఏ ఓట్. కోర్టుకి చాలామంది అన్నారు కోర్టు పార్లమెంట్ విషయాలు తలదూరుస్తుంది బ్రిటన్లో అని. బట్ 11 జడ్జెస్ అగ్రీడ్ దట్ కోర్ట్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ ఆన్ ద ఇష్యూ. కోర్టు పరిధిలోకి ఇది వస్తుంది అని చెప్పి, అండ్ ఎటువంటి రీజనబుల్ జస్టిఫికేషన్ లేకుండా, ఎటువంటి బలమైన కారణం లేకుండా ఇలాంటి క్రూషియల్ టైంలో 5 వారాలు ప్రోరోగ్ చేయటం తప్పు అని కూడా కోర్టు గవర్నమెంట్ని తప్పట్టింది. 9 అక్టోబర్, సెప్టెంబర్ 9th నుంచి 14th అక్టోబర్ వరకు, సెప్టెంబర్ 9th to 14th అక్టోబర్, ఇది సుప్రీం కోర్ట్ ఆఫ్ బ్రిటన్ ఇచ్చిన జడ్జిమెంట్ అనమాట నిన్న. సో మళ్ళా బ్రిటిష్ పార్లమెంట్ తిరిగి కలవబోతుంది మ్యాక్సిమం. అండ్ ఇండియాలో టెక్నికల్గా మనకు తెలుసు కదా, సమ్మన్, జాన్, ప్రోరోగ్ ఇలాంటి పదాలు ఉన్నాయి. విత్ ఇన్ ద సెషన్ మనం బ్రేక్ ఇస్తే దాన్ని అడ్జార్న్మెంట్ అంటాం. ఇండియాలో రెసెషన్ ఉంది, ఇండియాలో రెసెస్ ఇవ్వచ్చు, వీ కెన్ గివ్ ఏ రెసెస్, RECESS, వీ కెన్ గివ్ ఏ రెసెస్ ఇన్ ఇండియా. దట్ విల్ నాట్ డిపెండ్ ఆన్ ఓట్, అది ఓటు ప్రకారం వెళ్ళదన్నమాట. ఓకే, so this is what is the judgment of court.